తలుపులమ్మ లోవకు కూతవేటు దూరంలో ఉన్న తాళ్లూరు ఆధ్యాత్మిక శోభను అద్దుకుంటోంది. 8 ఏళ్ల తాళ్లూరు కలను మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య సాకారం చేశారు. గతంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు పునాది రాయి వేశారు. అయితే నిధుల కొరతతో పనుల్లో ముందడుగు పడలేదు. గ్రామస్తుల ఆకాంక్షను గుర్తెరిగిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య ఆ బాధ్యతను స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 20 లక్షలు మంజూరు చేయించారు. దీంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు స్థానిక కూటమి నాయకులు శుభారంభం చేశారు. నిధులు సమకూర్చిన యనమల రామకృష్ణుడు, యనమల దివ్య టీటీడీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మా తాళూరు గ్రామంలో శ్రీకృష్ణుడి ఆలయం శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇదే ఆలయం 8 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే అప్పుడు కూడా రూలింగ్లో తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది. అయితే అప్పుడు శంకుస్థాపన జరిగింది, కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల 8 సంవత్సరాల తర్వాత మా గురువర్యులు యనమల రామకృష్ణ గారు, మా ప్రీతమ ఎమ్మెల్యే మేడం యనమల దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన ప్రోద్బలంతో తిరుపతి దేవస్థానం నిధులు తెప్పించడం వల్ల ఈరోజు మళ్ళీ మా గ్రామంలో మేము ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ దఫా 20 లక్షలు గ్రాంటు మాకు ఇప్పించినందుకు మా గ్రామం తరపున, మా ప్రజల తరపున అందరం కూడా మా యనమల రామకృష్ణ గారికి, దివ్యమ్మ గారికి మరొక్కసారి తిరుపతి దేవస్థానం వారికి ధన్యవాదాలు మా గ్రామం తరపున తెలియజేస్తున్నాం. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు తాళూరు గ్రామంలో శ్రీకృష్ణాలయం పునర శంకుస్థాపన చేయడం జరిగింది. గవర్నమెంట్ మొన్న 24లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలాగ శంకుస్థాపన చేసి వదిలేసాం. 5 సంవత్సరాలు వైసీపీ టైంలో పట్టించుకోలేదు అని అనగానే రామకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి తిరుపతి దేవస్థానంకి సిఫార్సు చేశారు. అవి సిఫార్సు చేసిన త్వరితగతనే 20 లక్షల రూపాయలు ఆలయ నిర్మాణం కోసం నిధులు కేటాయించడమే కాకుండా ఆ టీటీడీ దేవస్థానం వారు ఆధ్వర్యంలోనే ఈ ఆలయాన్ని నిర్మించేలాగా వారికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే మేడం గారికి, రామకృష్ణ గారికి, అలాగే దేవస్థానం టీటీడీ దేవస్థానం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మా గ్రామంలో చాలా చిరకాలంగా కృష్ణాలయం కట్టలేకపోయినటువంటి వాంఛ ఉండేది. దాని గురించి పదే మేము మా గ్రామస్తులు అందరం వెళ్ళి మన గురువర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారిని, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారిని పదే మేము ఈ 4 సంవత్సరాల నుంచి కోరడమైనది. వారు మా యొక్క ఇదిని గుర్తించి తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ వారి ద్వారా రిఫరెన్స్ చేసి 20 లక్షల రూపాయలు మా గ్రామానికి కృష్ణాలయం నిర్మించుకోవడానికి గ్రాంట్ మంజూరు చేశారు. వారికి మా గ్రామం తరపున, మా యొక్క కూటమి సభ్యులందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా గ్రామాన్ని ఒక పురోగతి స్థితికి మార్పు తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వ వైపు యనమల దివ్యమ్మ గారికి మా గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. మా చిన్నతనం నుంచి కోరిక, మా కృష్ణుడి గుడి కట్టాలని మా తాతల తండ్రి కాళ్ళ నుంచి కోరిక ఈరోజు నెరవేరుతుంది కాబట్టి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా గ్రామం తరపున మా దివ్య మేడం గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు, అలాగే పెద్ద ఆయనకి నా ధన్యవాదాలు, తిరుపతి దేవస్థానానికి నా ధన్యవాదాలు. అయినట్టు యనమల దివ్య గారికి, అలాగే మన యనమల రామకృష్ణ గారికి పాదాభివందనాలు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అనుకున్న గుడి ఇప్పుడు నెరవేరుతుంది. మాట ఇచ్చారు మా మేడం గారు, కంపల్సరీ గుడి. నేను ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు నేను వచ్చిన తర్వాత మీ గుడి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మాట ఇచ్చారు. అలాగే మేడం గారు అన్నట్టుగా మాట తప్పకుండా ఈరోజు గుడికి 20 లక్షలు ప్రకటించారు. మేడం గారికి చాలా వందనాలు. అలాగే రామకృష్ణ గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టారు. ఈ ప్రభుత్వం తాళ్ళూరు గ్రామంలో వచ్చి ఎప్పుడు లేని ఈ విధంగా అభివృద్ధి చేశారు. ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో చాలా రోడ్లు వేసి, రోడ్లని, కాలువలని అన్నీ నిర్మించారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము.
ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఎంతకంటే ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ ముందుకు సెలవు తీసుకుంటాం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ.